హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, తప్పకుండా చివరి వరకు చూడండి. బస్తీ విషయంలో సునందాకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ఆనంది, సంతోషంలో సింహాద్రి. అసలు ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఆదిత్య, ఆనంది ఇద్దరు కూడా శివయ్య చెట్టు దగ్గరికి వెళ్తారు కదా. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఆనంది ఆ చెట్టు వైపే చూసి చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే బస్తీలో కొంతమంది ఆడవాళ్ళు కూలి పనికి వెళ్తూ ఉంటారు. ఇక అది చూసిన ఆనంది వెంటనే, బాగున్నావా అక్క, ఎట్లుండ్రు, అందరూ మంచిగుండ్రా అని పలకరిస్తుంది. ఆనంది అలా మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి చాలా కోపం వస్తుంది. ఇక వెంటనే, ఏంటమ్మా నీకు ఇంకా మేము గుర్తున్నామా, నువ్వు ఇప్పుడు గొప్పింటి కోడలివి కదా, మేము ఇంకా ఏం గుర్తుంటాంలే అనుకున్నాం అని అంటారు. అప్పుడు ఆనంది, గదేందక్క గట్లంటారు, నేను గొప్పింటి కోడలనైనంత మాత్రాన మిమ్మల్ని ఎట్లా మర్చిపోతా అని ఆనంది అంటుంది. అప్పుడు వాళ్ళు, మర్చిపోకుండా ఎలా ఉంటావమ్మా, నువ్వు పెరిగిన చదువుకున్న బస్తీకి అన్యాయం చేయడానికి కోర్టులో అంతలా వాదించావు కదా, మళ్ళీ ఏ మొహం పెట్టుకొని మాతో ఇలా మాట్లాడుతున్నావు అని అడుగుతారు. వాళ్ళలా అంటూ ఉంటే ఆనంది, ఆదిత్య షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక ఆనంది, గదేందక్క గట్లంటారు, నేను కోర్టులో వాదించినంత మాత్రాన మిమ్మల్ని బస్తీని మర్చిపోయినట్టేనా అని అంటే, అప్పుడు వాళ్ళు, చూడమ్మా మేము మా బస్తీని నమ్ముకొని బ్రతుకుతున్నాం, కానీ నువ్వు కోర్టులో ఆ బస్తీని మీ అత్తగారికి దక్కేలా చేసి మా బతుకుల్ని బజార్లో పడేయాలని చూస్తున్నాం అని వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఆనంది, ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక ఆనంది, గదేందక్క గట్లంటుర్రు అని అంటే, అప్పుడు వాళ్ళు, గీడ కాదానంది, ఒక్కసారి బస్తీలోకి వెళ్ళి చూడు, నిన్ను చూసి అందరూ చీయని అసహించుకొని మొహం మీద ఉమ్మేసి చెప్పులతో కొడతారు అని వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఆనంది, ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక ఆదిత్య, ఏంటండి అలా మాట్లాడుతున్నారు అని అంటే, అప్పుడు వాళ్ళు, ఇంకా ఎలా మాట్లాడమంటారు బాబు, మేము బస్తీని నమ్ముకొని బ్రతుకుతున్నాం, అలాంటి బస్తీని మీరు అన్యాయంగా లాక్కోవాలని చూస్తున్నారు, మా బ్రతుకులు ఏం కావాలి అని వాళ్ళు చెప్పి ఇక అక్కడి నుంచి నానా మాటలని వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆనంది ఏడుస్తూ కన్నీళ్ళు పెట్టుకుని ఉంటుంది. ఇక అక్కడ ఉండలేక వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి కారులో కూర్చుంటుంది. ఆనంది అలా బాధపడ్డం చూసి ఆదిత్య కూడా చాలా ఫీల్ అవుతాడు. ఇక ఇద్దరు ఇంటికి వెళ్ళిన తర్వాత రాత్రి కాగానే ఆనంది బస్తీ వాళ్ళు అన్న మాటల గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. అది చూసిన ఆదిత్య ఆనంది దగ్గరికి వెళ్ళి, ఏంటి ఆనంది, ఇంకా బస్తీ వాళ్ళు అన్న మాటలే గుర్తు చేసుకొని బాధపడుతున్నావా అని అంటే, అప్పుడు ఆనంది, అవును ఆదిత్య గారు, నేను చిన్నప్పటి నుండి వాళ్ళ మధ్య పెరిగాను, వాళ్ళతో ఆట పట్టిస్తూ సరదాగా గడిపాను, నా గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు అంతలా మాట్లాడేసరికి నేను తట్టుకోలేకపోతున్నాను బాబు, వాళ్ళే కాకుండా బస్తీలో అందరూ కూడా నా గురించి ఇలాగే అనుకుంటూ ఉంటారు అని ఆనంది చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఆనంది అలా బాధపడుతూ ఉంటే ఆదిత్య కూడా చాలా ఫీల్ అయిపోతాడు. ఇక వెంటనే బాగా ఆలోచించి మనసులో ఒక నిర్ణయం తీసుకొని ఇక ఆనందితో, ఆనంది ఈ విషయంలో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అని చెప్పగానే ఆనంది, ఏంటి ఆదిత్య గారు అని అడుగుతుంది. అప్పుడు ఆదిత్య, చూడానంది, నువ్వేంటో నీ మనసేంటో నాకు బాగా తెలుసు, నువ్వు కావాలని ఎవరిని బాధ పెట్టవు, ఇబ్బంది పెట్టవు కూడా, కానీ ఈరోజు అనవసరంగా నువ్వు ఎంతో ఆప్యాయంగా చూసుకునే బస్తీ వాళ్ళే నిన్ను నానా మాటలు అని బాధ పెట్టారు, అది చూశాక నేను అక్కడే ఒక నిర్ణయం తీసేసుకున్నాను అని ఆదిత్య అంటాడు. అప్పుడు ఆనంది, ఏంటి ఆదిత్య గారు అది అని అడిగితే అప్పుడు ఆదిత్య, ఆనంది, ఇక నువ్వు ఈ కేసు వాదించొద్దు, ఈ కేసుని అమ్మతో చెప్పి
లాయర్ సుధాకర్ గారికి అప్పగించమని చెప్తాను అని ఆదిత్య అంటాడు. ఆదిత్య అలా అనేసరికే ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక ఆదిత్య సరే ఆనంది, నేను వెళ్ళి అమ్మతో ఈ విషయం చెప్తాను అని ఆదిత్య అక్కడి నుంచి వెళ్తూ ఉంటే అప్పుడే ఆనంది ఒక్క నిమిషం ఆదిత్య గారు అని పిలుస్తుంది. ఆనంది అలా పిలిచేసరికే ఆదిత్య ఆగిపోయి ఏంటానంది అని అడిగితే అప్పుడు ఆనంది ఆదిత్య గారు నేను ఈ కేసు వాదిస్తాను అని చెప్తుంది. ఆనంది అలా అనేసరికి ఆదిత్య షాక్ అయిపోతాడు. అది కాదా ఆనంది, నువ్వు బస్తీకి అన్యాయం చేస్తున్నావని బస్తీ వాళ్ళు అంటున్నారు. నువ్వు మళ్ళీ కోర్టులో కేసు వాదించి ఒకవేళ కేసు నువ్వే గెలిస్తే ఇక వాళ్ళకి శాశ్వతంగా దూరం అయిపోతావానంది. వద్దానంది, నా మాట విని నేను చెప్పినట్టు చెయ్యి అని ఆదిత్య అంటాడు. అప్పుడు ఆనంది లేదు ఆదిత్య గారు, ఇది నా ఫస్ట్ కేస్ని నేను మధ్యలో ఆపేస్తే ఎలా చెప్పండి? ఇది ఏ కేసు అయినా పర్వాలేదు, నేను దీన్ని వాదిస్తాను. దీని రిజల్ట్స్ ఎలా ఉన్నా కూడా పర్వాలేదు, కానీ కేసుని మాత్రం మధ్యలో వదిలిపెట్టను ఆదిత్య గారు. ఈ కేసుని రేపు కోర్టులో నేనే వాదిస్తాను అని ఆనంది చెప్పగానే ఆదిత్య షాక్ అయిపోతాడు. ఇక ఆనంది అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆదిత్య ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటానంది, నువ్వు ఇవన్నీ ఎలా తట్టుకుంటున్నావు? నీ గుండె ఇంత భారాన్ని ఎలా మోస్తుంది? అసలు నువ్వు రేపు ఏం చేయబోతున్నావు అని చెప్పి ఆదిత్య అనుకుంటూ ఉంటాడు. ఇంతలోనే ఉదయం అవుతుంది. సునంద, శశికాంత్, ఆదిత్య అందరూ కూడా కోర్టుకి వెళ్ళడానికి రెడీ అవుతారు. ఆనంది కూడా లాయర్ కోట్ వేసుకొని అక్కడికి వచ్చి వెళ్దామా అత్తయ్య గారు అని చెప్పగానే ఇక సునంద, ఆదిత్య, శశికాంత్ కూడా అందరూ కూడా కోర్టుకి బయలుదేరుతారు. మరోపక్క జ్యోతి, సూర్య, సింహాద్రి, బస్తీ వాళ్ళంతా కూడా కోర్టుకి వస్తారు. ఇక కోర్టులో కేసు వాదించడం మొదలవుతుంది. సింహాద్రి, బస్తీ వాళ్ళు మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. బస్తీ వాళ్ళకి కాకుండా సునందాకే వెళ్తుందేమో అని చాలా కంగారు పడుతూ ఉంటారు. సునంద మాత్రం ఆనందిని చూసుకొని ఇక వాళ్ళకి ఏ డోకా లేదు అని, కేసు తనే గెలుస్తుంది అని చాలా గర్వంతో ఉంటుంది. కోర్టులో మళ్ళీ కేసులు వాదించడం మొదలు పెడతారు. జ్యోతి, ఆనంది ఇద్దరూ కూడా ఒకరిని మించి ఒకరు వాదిస్తూ ఉంటారు. జ్యోతి బస్తీ వాళ్ళకే న్యాయం చేయాలని చెప్పగా ఆనంది మాత్రం రెండు వైపులా న్యాయం జరిగేలా చూడమని గట్టిగా వాదిస్తుంది. ఆనంది అలా వాదిస్తూ ఉంటే జడ్జి గారు, ఏంటి లాయర్ గారు మీరేమంటున్నారు? రెండు వైపులా సమాన న్యాయం ఎలా జరుగుతుంది? ఇప్పుడు బస్తీని బస్తీ వాళ్ళకి అప్పగిస్తే ఇండస్ట్రియలిస్ట్ సునంద గారు నష్టపోతారు. సునంద గారికి బస్తీని అప్పగిస్తే బస్తీ వాళ్ళు నష్టపోతారు. ఈ సమస్యకి పరిష్కారం సమాన న్యాయంగా ఎలా ఉంటుంది అని జడ్జి గారు అంటారు. అప్పుడే ఆనంది, యువర్ ఆనర్, నా దగ్గర దీనికి ఒక పరిష్కారం ఉంది అని చెప్పగానే ఇక జడ్జి గారు ఏంటో చెప్పండి అని అడుగుతారు. అప్పుడు ఆనంది తన మనసులో ఉన్న మాటని కోర్టుకి చెప్తూ ఉంటుంది. ఆనంది ఏం చెప్పబోతుందా అని సింహాద్రి, బస్తీ వాళ్ళు, అంతేకాకుండా సునంద అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. అప్పుడే ఆనంది జడ్జి గారితో, యువర్ ఆనర్, బస్తీ వాళ్ళకి న్యాయం జరగాలి అంటే అక్కడ సునంద గారు ఫ్యాక్టరీ పెట్టడం మానుకోవాలి. సునంద గారికి న్యాయం జరగాలి అంటే బస్తీ వాళ్ళు బస్తీని ఖాళీ చేసి రోడ్డున పడాలి. ఈ రెండూ కూడా మంచిది కాదు. అందుకే సునంద గారు కంపెనీ పెట్టుకోవడానికి బస్తీ పక్కనే ఉన్న ఒక 5 ఎకరాల పోరంబోకు ల్యాండ్ని గవర్నమెంట్ వాళ్ళు సునంద వారికి ఇప్పించేలా చూడమని, అంతేకాకుండా సునంద గారు కట్టబోయే ఫ్యాక్టరీలో బస్తీ వాళ్ళకి ఉపాధి కల్పించేలా చేయాలి అని ఆనంది కోర్టు వారికి చెప్పేసరికి ఆనంది ఆలోచన విని అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక సింహాద్రి, బస్తీ వాళ్ళు మాత్రం చాలా సంతోషంగా ఫీల్ అయిపోతూ ఉంటారు. సింహాద్రి, బిడ్డ నీ మనసులో గింత మంచి ఆలోచన ఉందా అని సింహాద్రి అనుకుంటూ ఉంటారు. ఆనంది ఆలోచన విని జ్యోతి, సునంద అందరూ కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. జడ్జి గారు కూడా ఆనంది చెప్పింది బాగుండడంతో బాగా ఆలోచించి, లాయర్ ఆనంది గారు చెప్పింది బాగానే ఉంది కాబట్టి బస్తీ పక్కన ఉన్న 5 ఎకరాల ల్యాండ్ని
ఇండస్ట్రియలిస్ట్ సునంద గారికి కంపెనీ పెట్టడానికి ఇవ్వమని, అంతేకాకుండా సునంద గారు పెట్టే ఫ్యాక్టరీలో ఆ బస్తీ వాళ్ళకి ఉపాధి కల్పించాలని కోరుతూ బస్తీ వాళ్ళని ఎక్కడికి వెళ్లకుండా ఆ బస్తీని వాళ్ళకే సొంతం చేస్తున్నాను అని కోర్టు తీర్పు ఇవ్వడంతో అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. సునంద మాత్రం చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అసలు ఏం చేసింది ఈ ఆనంది? ఫ్యాక్టరీ కట్టడానికి బస్తీ కావాలి అంటే బస్తీ పక్కన ఉన్న ల్యాండ్ ఇవ్వమని కోర్టుని అడగడం ఏంటి? కోర్టు కూడా దానికి ఒప్పుకోవడం ఏంటి? ఇలా చేసింది ఏంటి అని సునంద కోపంతో రగిలిపోతూ ఉంటుంది. శశికాంత్ మాత్రం, చూసావా సునంద, మన కోడలు ఎంత గొప్పగా ఆలోచించిందో. నిజమైన లాయర్ అంటే తనలా ఉండాలి. ఇప్పుడు నువ్వు ఓడిపోకుండా బస్తీ వాళ్ళు ఓడిపోకుండా చాలా గొప్పగా ఆలోచించింది అని శశికాంత్ ఆనందిని పొగుడుతూ ఉంటే సునంద మాత్రం కోపంగా చూస్తూ ఉంటుంది. తమ బస్తీకి న్యాయం జరిగినందుకు సింహాద్రి బస్తీ వాళ్ళంతా కూడా చాలా మురిసిపోతూ ఉంటారు. జ్యోతి, సూర్య కూడా ఆనంది చెప్పిన మాటలు విని చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఇక కోర్టు టైం అయిపోయిన తర్వాత సునంద చాలా కోపంగా తన కారులో ఇంటికి వెళ్ళిపోతుంది. సునంద వెళ్ళిపోయిన తర్వాత ఆనంది మాత్రం కోర్టు నుండి మెల్లగా వస్తూ ఉంటే అప్పుడే సింహాద్రి బస్తీ వాళ్ళంతా కూడా అక్కడే ఉంటారు. ఆనంది వెళ్తూ ఉంటే ఆనంది దగ్గరికి వచ్చి ఆనందికి చాలా కృతజ్ఞతలు చెప్తూ ఉంటారు. ఇక సింహాద్రి ఆనందితో, బిడ్డ, నువ్వు గింత మంచి ఆలోచన చేసి అటు అత్తింటిని ఇటు పుట్టింటిని కాపాడుకుంటావని మేమెవ్వరం అనుకోలేదు బిడ్డ. నువ్వు మాకు అన్యాయం చేస్తామని మేమంతా ఎంతో గుబులు పడ్డాం. మా బస్తీ బిడ్డే మమ్మల్ని అర్థం చేసుకోలేదు అని చాలా బాధపడ్డాం. కానీ ఈరోజు నీ గొప్ప మనసుని, గొప్ప ఆలోచనని మేమంతా అర్థం చేసుకున్నాం అని సింహాద్రి ఆనందితో మాట్లాడుతూ ఉంటే ఆనంది కూడా చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. ఇక సీను, అమ్మాడి, ఈరోజు నువ్వు అదరగొట్టేశావు. నాకు తెలిసి నీ అంతలా ఎవరు వాదించలేరు అమ్మాడి అని సీను కూడా ఆనందిని పొగుడుతూ ఉంటాడు. ఇక ఆనంది, చూడు నాయన, గీ ఆనంది ఎప్పుడు కూడా గా బస్తీ బిడ్డే. గట్లాంటి బస్తీని నేను ఎట్లా అన్యాయం చేస్తా? అలా అని నా అత్తింటి వారికి నేను ఎలా అవమానాలు చేస్తా? అందుకే గీ ఆలోచన చేసిన. ఇప్పుడు మా అత్తగారు వాళ్ళ కొడుకు పేరు మీద పెట్టుకోవాలనుకుంటున్న ఫ్యాక్టరీని పెట్టుకోవచ్చు, ఇటు మీ బస్తీ కూడా క్షేమంగా ఉంటుంది అని చెప్పి ఆనంది చెప్పగానే ఇక సింహాద్రి చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. ఆనంది జిందాబాద్ జిందాబాద్ అని ఆనందికి జేజేలు కొడుతూ ఉంటారు. అప్పుడే జ్యోతి, సూర్య అక్కడికి వచ్చి ఆనందిని చాలా పొగుడుతూ ఉంటారు. జ్యోతి ఆనందితో, కుట్టి, నువ్వు ఇంత ఎదిగిపోయావని, ఇంత గొప్పగా ఆలోచిస్తావని నాకు ఇప్పుడే అర్థమైంది కుట్టి. గురువుని మించిన శిష్యురాలివని ఈరోజు ప్రూవ్ అయింది అని జ్యోతి చెప్పగానే ఇక ఆనంది మాత్రం చాలా మురిసిపోతూ ఉంటుంది. సూర్య కూడా ఆనందిని పొగుడుతూ ఉంటాడు. ఇక ఆనంది బస్తీ పేపర్స్ని తీసి సింహాద్రికి ఇస్తూ, ఇదిగో నాయన, ఈ బస్తీ పేపర్స్ ఇక మీ సొంతం అని చెప్పి సింహాద్రికి పేపర్స్ ఇస్తూ ఉంటే బస్తీ వాళ్ళు, సింహాద్రి అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఈ విధంగా ఆనంది బస్తీ విషయంలో సునందకి షాక్ ఇవ్వబోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.